అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మశక్తితో అభిషేకించును అనేదే. దేవుడు ఆయన తోడేయుండెను గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపోస్తుల కార్యములు 10:38 ప్రే జీసస్. ఈరోజు ఫిబ్రవరి 21 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్త సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఆత్మఫలం గురించి మనం రేపు మాట్లాడుకోవాలి. ఆత్మఫలంలో మంచితనం. ఇక్కడ మంచితనం అనేటువంటిది దేవుని మంచితనం. చూడండి, యెహోవా ఉత్తముడని చూసి తెలుసుకోమని రాసి ఉంటుంది 34:8 ఇక్కడ చూసినట్టయితే అపోస్తుల కార్యములు 10:38 అంటాడు, దేవుడు పరిశుద్ధాత్మశక్తి చేత యేసుప్రభు వారిని అభిషేకించిన తర్వాత ఆయన అందరికీ మేలు చేయుచున్నాడంట, మంచి చేయుచున్నాడు. ఎస్, మంచితనం. ఈ మంచితనం గురించి డీప్గా రేపు సండే మనం వినబోతున్నాం. ఆత్మఫలములో 7వ అంశం మంచితనం. ఈ అంశం గురించి మనం లోతుగా ధ్యానించాలి. వివరించిపోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే దయాళుత్వానికి మంచితనం అనుకున్నటువంటి వ్యత్యాసం ఏంటో కూడా డీప్గా మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ మంత్లో చివరి వారం కాబట్టి, అలాగే అనంటింగ్ ఫెస్టివల్స్ 7 వీక్స్ అయిపోయినాయి. రేపటి నుంచి మళ్ళీ 7 వీక్స్ ఆరంభం అవుతున్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆ 7 వారాల యొక్క అభిషేక ఫలాలు, ఆ ఫ్రూట్స్ ఇప్పుడు కోసుకోబోతున్నాం. అనేకులు విత్తనాలు విత్తారు. పంటను ఈ 7 వారాల్లో దేవుడు సమృద్ధిగా నీకు నాకు ఇవ్వబోతున్నాడు. కట్టని పురములను, నాటిన తోటలను, త్రవ్వబడిన బావులను, సమకూర్చబడిన నిధులను దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఎస్. కనుక రేపటి నుంచి కూడా మళ్ళీ అనంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. అలాగే జాబ్ లేని వాళ్ళ కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రేయర్స్ ఉంటాయి. అలాగే హీలింగ్ ప్రేయర్స్. ఫ్రెండ్స్, మీ మధ్యకు వచ్చి ప్రవశించేటువంటి కృప దేవుడు ఇస్తాడు. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, నీ స్తుతులయ్యా. మంచితనం గురించి, ఆత్మఫలం గురించి మాతో మాట్లాడండి రేపు సండే. ఇప్పుడు మిమ్మల్ని సిద్ధపరచండి. నీ ఆశీర్వాదం నింపండి. ఎలాంటి చీకటి ప్రభావాలు, వాటి శక్తులు ఎక్కడ మా మీద ఈ పరిచయం పనిచేయనివ్వద్దు. అయా, దైవ కుమారు ప్రత్యక్షతకు సృష్టి యావత్తు మా కోసం వేచి ఉందన్నావు. ఆ మేరకు సిద్ధపడాలి. ఆయన 7 వీక్స్ కంప్లీట్ చేయడం కృపనిచ్చావు. మరొక 7 వీక్స్ ఆత్మఫలం గురించి కంప్లీట్ అవ్వాలా. అలాగే ఇప్పుడు ఆత్మవరాల గురించి వినాలా. ఒక ప్రత్యేకమైన అభిషేకంతో దైవ కుమారు మేము సిద్ధపడి అనేకులకు దీవెనకరంగా మారాలి. ప్రతి ఒక్కరిని ఆత్మాభిషేకం నింపడాలి. బలమైన కార్యాలు చూడాలి. వ్యాధుల నుంచి విడిపించండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదలకి స్వస్థపరచండి. బలహీనత తీసేయండి. బలంగా మార్చండి. ఆయన ప్రతి చీకటి తొలగించండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని దీవించండి. విద్యార్థులను దీవించండి. ఎగ్జామ్స్ తోటి తోడే ఉండండి. అయ్యా, సిబిఎస్ఈ ఎగ్జామ్స్, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఇవన్నీ దగ్గర పడుతున్నాయి. అందరికీ తోడేయండి. కృప చూపించి ఆ బిడ్డలను దీవెనతో నింపండి. జ్ఞానార్థం నింపండి. యవనస్తులను దీవించండి. చిన్నది దీవించి, పెద్దలను దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. గర్భఫలాలు ఇవ్వండి. ఆయన 7 వారాల అభిషేక పండుగల యొక్క ఫలాలు ఇప్పుడు మేము కోసుకోవాలి. ప్రతి ఎరుకో కూడా కూలిపోయి నేను దీవెన పొందాలి. స్వాధీనపరచుకోవాలి. కొన్ని స్వాధీనపరచుకోవాలి. చీకటి తొలిపోవాలి. అపాధికులు లయపరచబడాలి. అద్భుతులు కృపనివ్వండి. పెళ్లి కానివ్వండి, పెళ్ళి అవ్వాలి. సమాధానం పొంది దీవెన పొందాలా. అన్నిట్లో తోడేయండి. విశ్వాసాలు బలపరచండి. ఆయన బుధవారం వాక్యం బిడ్డలకు కూడా నాయన బలంగా లోతైన మెట్టుకి పరిచారకులుగా, ఆయన సువార్థికులుగా, సేవకులుగా సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృపాక్షేమంతో ప్రతి ఒక్కరి మీద ప్రార్థనాత్మను కుమ్మరించండి. పరిశుధాత్మశక్తితో నింపడి ఆయన కెనర్ గార్డెన్స్ కూడా దీవించండి. బుధవారం కూడా వెస్లీ గ్రౌండ్స్ అక్కడ కూడా దీవించండి. రేపు సండే 4వ శివుడు గొప్ప విజయానికి దీవెనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, ఇంతవరకు సీడ్ విత్తడానికి మనం సిద్ధమవుతాం. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీటింగ్ కలదు. మన పరలోకనిస్తాం ఆఫీస్, ఎర్రగడ్డ, గూగుల్ థియేటర్, హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో. అలాగే మన కెనర్ గార్డెన్లో ఉదయకాలం 3 వర్షిప్లు. ఉదయం 6 గంటలకి, 8:30కి, 11 గంటలకి. సాయంత్రం వర్షిప్ వెస్ట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్ దగ్గర. ఆల్ ఆర్ వెల్కమ్. మిస్ చేసుకోవద్దు. దైవ దీవెన పొందుదాం. గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల, నా పట్ల చేయను గాక. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దేవుడు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం ఇచ్చును గాక. ఆమేన్. రేపటి దినమందు ఎవరు మిస్ కావద్దు. ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్ అయిపోయిన కోదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దైవ కృప అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.